ఈరోజు మనం చూడబోయేది మామిడికాయ ఎండు రొయ్యలు. మామిడికాయ ఎండు రొయ్యలు ఎలా చేయాలో చూద్దామండి. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక మామిడికాయ, తర్వాత మనం సన్నగా కోసుకుంటాం. ఎండు రొయ్యలు బయట మార్కెట్లో దొరుకుతాయండి. వాటిని బాగా కడుక్కుని పెట్టుకోవాలి. ఈ కూర చాలా బాగుంటుంది, పుల్లగా. సో ముందుగా బాణీలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. ఇందులో ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలతో పాటుగా ఎండు రొయ్యలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి. ఈలోపు ఈ మామిడికాయని మనం సన్నగా కోసుకొని పెట్టుకుందాం. ఇది అవుతూ ఉంటుంది. మూత పెట్టేస్తే తొందరగా అవుతుంది. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిపోయినాయండి. ఇందులో కొద్దిగా ఇప్పుడు మనం పసుపు, కారం, వేసుకుని కలుపుకొని తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుని ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకోవచ్చండి. ఇందులో ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు ములిగే వరకు కూడా వాటర్ వేసుకోవాలండి. మూత పెట్టేసుకుని ఒక 10-15 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు చూద్దాం. మామిడికాయ ఎండు రొయ్యల కూర అయిపోయిందండి. మామిడికాయ చక్కగా ఉడికిపోయింది. ఎస్, దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని వేడివేడి అన్నంతో తింటే పుల్లటి కూర చాలా బాగుంటుంది. మామిడికాయ ఎండు రొయ్యలు.